కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిందని ఆ జిల్లా ప్రజలు నాకు చెప్పడం జరిగింది. దాని గురించి అది సార్. అదే కాకుండా ఇంకో గారి కనకారావు గారికి సూటి ప్రశ్న సార్. కనకారావు గారు మీకేనండి మీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తారని ప్రకటించి 10% ప్రచారం చేసిన గౌతమ్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు? గౌతమ్ రెడ్డి ఏ తప్పు చేయనప్పుడు ఎక్కడ పారిపోయాడని గౌతమ్ రెడ్డి బాధితులు చూస్తే వాళ్ళ ఒక్కో రాయి వేసి కొడితే సమాధి అయిపోతారు గౌతమ్ రెడ్డి. అంతమంది గౌతమ్ రెడ్డి బాధితులు ఉన్నారు వాళ్ళ విజయవాడలో. అంతమంది భూ కబ్జాలు చేశాడు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి. అలాంటి వ్యక్తుల మీద మీకు కంప్లైంట్ ఒక్క నిమిషం అందరూ ఆగండి. కనకరావు గారు, మీకు నేను తగినంత సమయం ఇస్తాను. మీ ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటే అసలు రీచ్ అవ్వదు కదా, అది ఏం మాట్లాడుతున్నారు తెలియదు. మీరు రాసుకోండి, మీరు మాట్లాడినప్పుడు కూడా మీకు నేను సమయం ఇస్తాను. నో ప్రాబ్లం. మేము చెప్పేది వెళ్ళకూడదు జనాల్లోకి. అదే కనకారావు గారు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మీద బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మా స్థలాన్ని కబ్జా చేశాడని మీరు అధికారులు ఉన్నప్పుడు కంప్లైంట్ పెట్టినప్పుడు మీరు కేసులు కట్టలేదన్నది వాస్తవం కాదా? అదే కేసులు వాళ్ళ బయటకు తోలితే తప్పు చేయనోడు అయితే నిజాయితీ పరుడైతే నిజాయితీగా నిలబడి నేను తప్పు చేయలేదని స్టేషన్ ముందు కోర్టు ముందు హాజరవ్వాలి కదా, పారిపోదు ఎందుకు? అది కాకుండా గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి రంగా గారిని, శ్రీ సుఖ్వీర్ వంగమూటి మోహన్ రంగా గారిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి తర్వాత ఎక్కువ విగ్రహాలు ఉన్న మహోన్నతమైన వ్యక్తిని, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతైన వంగవీటి మోహన్ రంగా గారిని ఒక పాముతో పోసిన దుర్మార్గుడు గౌతమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి గారిని ఎమ్మెల్సీలో నిలబడిశారు. ఏం చేశారు? పాముతో సమానం వంగవీటి మోహన్ రంగా గారు అన్న దుర్మార్గుడు గౌతమ్ రెడ్డికి డిపాజిట్లు కూడా వచ్చాయి కదా సార్. అది ముందే తెలిసి ఎలక్షన్ నుంచి బహిష్కరించడం జరిగింది. మేము ముందే పిలిపినిచ్చాం. వంగవీటి మోహన్ రంగా గారికి కులంతో సంబంధం లేదు, గౌతమ్ రెడ్డి అన్ని కులాల్లో ఉన్నారు, నీకు డిపాజిట్లు కూడా రావని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మేము కేసులు కూడా పెట్టడం జరిగింది విజయవాడలో గౌతమ్ రెడ్డి మీద. ఆ కేసులన్నీ ఇప్పుడు అధికారంలో అప్పుడు ఆ పార్టీలు కట్టలేదు. ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో వచ్చిన కూటమి పార్టీలో ఆ కేసులు కూడా తిరిగి మేము కట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ మేము ఎస్పీ గారికి పోస్టర్లో పంపించడం జరిగింది. మీ కేసులు కూడా ఏమైనా తీసుకోపోతే కనకారావు గారు డైరెక్ట్ పోస్టర్లో ఎస్పీ గారికి పెట్టి మీరు కేసులు కట్టించుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఇంకో విషయం సార్, ఇస్తానండి కనకరావు గారు మీరు రాసుకొని ఇస్తానండి. మీకు కూడా సంబంధం లేదా? గౌతమ్ రెడ్డికి మీకు సంబంధాలు ఉన్నాయా? గౌతమ్ రెడ్డి మీ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్సీగా నిలబెట్టిందా లేదా? ఇప్పుడు ఎక్కడికి పారిపోయాడు? దీని సమాధానం చెప్పండి. ఓకే, దానికి ఇప్పుడు ఏంటి, రాధా గారి మీద కూడా ఏమైనా ఉన్నాయా? సార్ కంగారు పడదు సార్, రాధా గారి మంచి పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెడతారు. కాదు ఈయన గౌతమ్ రెడ్డి గారు రాధా గారిని కూడా ఏం టార్గెట్ చేశారు? రంగా గారిని చేశారు. రాధా గారిని టార్గెట్ చేసింది మీ అందరికీ తెలుసు కదా సార్. ఆ ఇంటి దగ్గర గస్తీ నిర్వహించడం, అన్ని చేయడం. అదే కాకుండా ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి నేను అఫీషియల్ గా చెప్తున్నా సార్, ఈ సామాజిక వర్గాన్ని ఆ ఇల్లు కబ్జా చేశాడు స్థలం, ఆ సామాజిక వర్గాన్ని ఆ వ్యక్తుల్ని హతమార్చడానికి కిరాయి మూకలకు కూడా సఫారీ ఇచ్చినట్టు కూడా ఇవాళ విజయవాడలో అందరూ చెప్పుకున్నారు. కావచ్చు అడగండి సార్. అలాంటి దుర్మార్గుని వాళ్ళ కేసులు పెట్టి లోన్ అయితే చూస్తున్నారు, ఇతను పరారీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా 2 జిల్లాల ఎమ్మెల్సీగా అనౌన్స్ చేసి ఎమ్మెల్సీగా గెలిపించడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎదురు రావడం జరిగింది. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, ఎలాంటి వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉన్నారనేది మీరు దీన్ని బట్టి గ్రహించవచ్చు సార్.